హాయ్ అండి, మీకు ఉపయోగపడే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏరియల్ వాషింగ్ మిషన్ లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిని పడేసే ముందు ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఒకసారి మీరు చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ టిప్ అండి, దీన్ని మనము వీడియోలో చూపిస్తున్నట్లు పెన్సిల్తో మార్క్ చేస్తున్నాం చూసారు కదా, ఆ మార్క్ చేసిన పార్టల్లా చక్కగా నైఫ్ని స్టవ్ మీద వేడి చేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు జస్ట్ 2 minutes నైఫ్ని వేడి చేస్తే సరిపోతుందండి, నీట్గా కట్ అయిపోతుంది మొత్తం ఒకే ట్రిప్కి. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. దీనికి మనము వెనక్కి బాగాన 2 హోల్స్ని అయితే పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు అదే నైఫ్తోని చక్కగా హోల్స్ పెట్టేసుకోవాలి. హోల్ పెట్టడం వల్ల మనకి ఏదైనా థ్రెడ్తోని లేదా జీవైర్తోని కట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. మళ్ళీ అదే నైఫ్తోని లోపల భాగంలో కూడా హోల్స్ పెట్టేసుకోవాలండి. చక్కగా హోల్స్ పెట్టడం వల్ల మనం ఏమైనా పెట్టినప్పుడు వాటర్ ఉన్నట్లయితే కిందకి జారుతుంది ఈజీగా. ఈ సపరేట్ చేసిన ఈ డబ్బాని మీకు నచ్చిన కలర్తో డెకరేషన్ చేసుకోవచ్చండి. నేనైతే పింక్ కలర్ వేసుకున్నాను, కిందన ఫ్లవర్స్ కూడా వేసుకున్నాను. చూసారా, ఫ్లవర్స్ వేయడం వల్ల దీని లుక్కే మారిపోయింది. ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్తో అయితే డెకరేట్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని కిచెన్లో కానీ వాష్రూమ్లో కానీ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, స్పేస్ సేవింగ్ అని చెప్పొచ్చండి. ఈ విధంగా జీవైర్తో కట్టేసుకోవడం అండి. జీవైర్ మనకి ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది, చాలా తక్కువ కాస్ట్ కూడా. నేనైతే వాష్రూమ్లో పెట్టుకున్నాను, మిగిలిన షాంపూ డబ్బాలను కూడా ఇక్కడ పెట్టేసుకున్నానండి. చూసారా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఇవి కొనుక్కోవడానికి అమౌంట్ లేక కాదండి, మనము ఎంత ప్లాస్టిక్ని తగ్గిస్తే అంత మంచిది కదండి. ప్లాస్టిక్ని రీయూస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. టిప్ 2 అండి, ఈ విధంగా మూత భాగం ఉంటుంది కదండి, ఆ మూతను కూడా ఈ విధంగా మనము నైఫ్ని వేడి చేసేసుకొని కట్ చేసుకోవాలండి నీట్గా. వీడియోలో చూపిస్తున్నట్లు మధ్యలో ఉన్న పార్ట్ని అటువైపు ఇటువైపు కట్ చేసేసుకొని ఆ భాగాన్ని తీసేసేయాలండి. మధ్యకి మనకి ఓపెన్ ప్లేస్ అనేది కనిపిస్తుంది. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్లు మనకు రావాలి ఈ క్యాప్. ఇప్పుడు దాన్ని మనము ఫోన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఫోన్ అస్సలు కదలదు, చాలా నీట్గా నిలబడి ఉంటుందండి. టిప్ 3 అండి, ఆ హ్యాండిల్ ఉంటుంది కదా ఈ బాటిల్కి, హ్యాండిల్ని కూడా నైఫ్ వేడి చేసుకొని ఈ విధంగా మనము కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూసారా, వీడియోలో చూపిస్తున్నట్లు మధ్య భాగాన్ని కూడా ఒకసారి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే, మనం మార్కెట్కి కవర్స్ని పట్టుకెళ్తుంటాం కదండి, చేతులు మండుతూ ఉంటాయి ఎక్కువ వెయిట్ కానీ మనం క్యారీ చేసినట్లయితే. అదే దీనిలో పెట్టుకొని మనం క్యారీ చేస్తే మనకు అస్సలు ఎంత వెయిట్ అయినా సరే ఈజీగా మనం మోసేయచ్చండి. 4th టిప్ అండి, మిగిలిన పార్ట్ను కూడా వీడియోలో చూపిస్తున్నట్లు పెన్సిల్తో డ్రా చేసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి. దీనికైతే నైఫ్ వేడి చేసి పెట్టక్కర్లేదండి, సిజర్తోనే కట్ అయిపోతుంది ఈజీగా. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్లు మార్క్ చేసుకొని సిజర్తో నీట్గా కట్ చేసేసుకోవడమేనండి. ఇది కట్ చేసిన తర్వాత ఒక మంచి షేప్ అయితే ఫామ్ అవుతుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, చూసారు కదా, ఈ షేప్లో వచ్చిన తర్వాత దీనికి వెనక భాగాన ఒక చిన్న హోల్ అయితే పెట్టుకోవాలి. చిన్న హోల్ పెట్టుకొని దీన్ని కిచెన్లో కానీ లేదా వాష్రూమ్లో కానీ ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఈజీగా హ్యాంగ్ చేసుకొని మనం టవల్స్, నాప్కిన్స్ ఏమైనా మనకి హ్యాండ్స్ తుడుచుకోవడానికి పెట్టుకుంటాం కదండి, అలా పెట్టేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది చూడడానికి కూడాను. 5th టిప్ అండి, లాస్ట్ టిప్ అండి, దీనిపైన మూతను కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఇందులో మనం బొట్టు పిల్లలు, సింధూరం వేసుకొని సిరప్ క్యాప్స్ కూడా పెట్టేసుకుంటే నీట్గా కనిపిస్తాయండి. ఈ ప్లాస్టిక్ బాటిల్ని పడేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, మనం ప్లాస్టిక్ని రీయూస్ చేసిన వాళ్ళని కూడా అవుతాము. తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ watching.